సహస్రనామ తత్తుల్యం రామనామావరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషత్ దర్శనం వచన పఠనం. కృష్ణ యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో 29వది ప్రాణాగ్నిహోత్రోపనిషత్తు. శ్లోకం శరీరయజ్ఞ సంసిద్ధ చిత్త సంజాత బోధతః మునయో యత్పదం యాంతి తద్రామపద మాత్రయే. ఇక్కడ శరీర యజ్ఞం గురించి వ్యాఖ్యానించబడుతోంది. ఇది అన్ని ఉపనిషత్తులకి సారం లాంటిది. పురుష శరీరంలో యజ్ఞహోత్రం లేకపోయినా, సాంఖ్యయోగం లేకపోయినా, స్వధర్మ విధితో ఆ మానవుడి జీవితాన్ని గడిపితే చాలు, అతడికి మోక్షం లభిస్తుంది. అన్నపాత్రని భూమి మీద ఉంచి ఓం ఓషధయః సోమర్జ్యః అని 8 మంత్రాలతో, అలాగే అన్నపతే అనే 2 మంత్రాలతో దాన్ని ఆమంత్రణం చేయాలి. దాన్ని చంద్రుడు రాజుగా ఉన్నవి, ఎన్నో రకాలుగా ఉంటూ ఎన్నో వ్యాధుల్ని పోగొడుతున్నవి, బృహస్పతితో చెప్పబడినవి, సమర్థవంతమైనవి అయిన ఓషధులు మా అందరినీ పాపాల నుంచి విముక్తుల్ని చేయుగాక. ఫలాలు కలిగినవి లేనివి, అలాగే పుష్పాలు కలిగినవి లేనివి, పరమాత్మతో సృష్టించబడ్డవి అయిన వివిధ రకాల ఓషధులు మమ్మల్ని పాపాల నుంచి విడిపించుగాక. ఓ వనదేవత, నీకు సంబంధించిన ఏ ఓషధి ఆయుష్ని హరిస్తుందో, రాక్షసులు ప్రకాశించటానికి అవకాశమిస్తుందో అలాంటి బాధాకరమైన ఓషధిని నేను ధరించను. అన్నానికి అధిపతి అయిన ఓ పరమేశ్వర, నిర్దిష్టమైనది తేజోవంతమైనది అయిన అన్నాన్ని మాకు ప్రసాదించు. అన్నదాతలకి పుణ్యలోకాల్ని ప్రాప్తింపజేయి. మా కోసం, మా పశువుల కోసం ఆహారాన్ని అనగా అన్నాన్ని ప్రసాదించు. రుద్రులతో పిశాచులతో తినబడింది, విరుద్ధంగా ఉన్నది అయిన అన్నాన్ని నేను తెలియక తిన్నప్పటికీ నాకే ప్రమాదం రాకుండా కాపాడు. ఈశ్వర, నీకు మంగళమగుగాక. నీ కోసం స్వాహాకారమగుగాక. ఓ జఠరాగ్నిదేవ, జీవులందరి బుద్ధి అనే గుహలో నీవు సర్వతోముఖుడిగా సంచరిస్తున్నావు. నీవే యజ్ఞస్వరూపుడివి, చతుర్ముఖ బ్రహ్మవి, రుద్రుడివి, సాక్షాత్తు విష్ణుమూర్తివి. నీవే వషట్కారానివి. ఓ ఉదకములారా అనగా మీరు జ్యోతి రసరూపాలు, అమృత బ్రహ్మస్వరూపాలు, అలాగే భూర్చువస్సువర్లోక స్వరూపాలుగా కూడా ఉన్నారు. అలాంటి మీకు నమస్కారం. ఉదకాలన్నీ భూమిని శోధించుగాక. తద్వారా ఈ భూమి మొత్తం పవిత్రమై నన్ను పరిశుద్ధుడిగా చేయుగాక. వేదాధిపతులు ఈ భూమిని పవిత్రం చేయుదురుగాక. అలా విప్రుల చేత పవిత్రం చేయబడ్డ ఈ భూమి నన్ను కూడా పవిత్రుని చేయుగాక. నేను చేసిన ఈ ఎంగిలి భోజనం, తినకూడని భోజనం, దురాచరణం, దుష్టుల నుంచి దానం తీసుకోవటం లాంటి పనుల వల్ల నాకు కలిగిన పాపమంతా ఈ ఉదకాలు పోగొట్టుగాక. ఓ ఉదకములారా, మీరు అమృత స్వరూపులు, అమృతానికి ఆచ్ఛాదనమైన వారు కనుక మిమ్మల్ని ప్రాణంతో వ్రేలుస్తున్నాను. మీరు నాతో ఆస్వాదించబడ్డారు. స్వీకరించిన మిమ్మల్ని నా శరీరంలో ఉన్న ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులలో హతం చేస్తున్నాను. 1 చిటికెన వ్రేలు బొటన వ్రేలులతో ప్రాణవాయువులో, 2 ఉంగరం వ్రేలు బొటన వ్రేలులతో అపాన వాయువులో, 3 మధ్య వ్రేలు బొటన వ్రేలులతో వ్యానవాయువులో, 4 చూపుడు వ్రేలు బొటన వ్రేలులతో సమాన వాయువులో, 5 అన్ని వ్రేలతో ఉదాన వాయువులో హోమం చేయాలి. కేవలం 1 ఆహుతినే ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల అది సూర్యుడిలో అనగా అగ్ని ఆహవనీయాగ్నిలో, దక్షిణాగ్నిలో, గార్హపత్యాగ్నిలో, సర్వ ప్రాయశ్చిత్తాగ్నిలో ఒక్కోసారి చొప్పున హోమం చేసినట్లవుతుంది. ఆ తరువాత సాధకుడు అభిధానమసి అని మంత్రం చెప్పి, అమృత యత్పో పదధామి అని మంత్రాన్ని కూడా చెప్పి నీళ్లను తాకాలి. తరువాత ఎడమ చేతిలో నీళ్లు పోసుకొని హృదయాన్ని తాకుతూ ఈ విధంగా మంత్రాన్ని జపించాలి. పరమాత్మ స్వరూపమైన ప్రాణాగ్ని వాయు పంచకాలతో ఆవరించబడి ఉన్నది ఏదో, అది సకల భూతాలకి అభయాన్నిచ్చుగాక. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో నేనే ఉన్నాను. ఓ పరమేశ్వర, విశ్వస్వరూపుడివి నీవే, వైశ్వానరుడివి అనగా అగ్నివి కూడా నీవే. ఈ ప్రపంచాన్నంతా నీవే ధరిస్తున్నావు. బ్రహ్మ నుంచి స్తంభం వరకు ఉన్న ఈ ప్రపంచమంతా నీకు సంబంధించిన ఆహుతే. ఏ పురుషుడు శరీరంలోని కుడి బొటన వ్రేలుతో ప్రతిష్ఠించబడి ఉన్నాడో అతడే అన్నతర్పణం చేసేవాడు. అలాంటి మహాపురుషుడిని నేను జలంతో పరివేష్టిస్తున్నాను అనగా అభిషేకం చేస్తున్నాను. నా శరీరం నశించిపోయే సమయంలో నాకు మోక్షాన్నిచ్చేది కూడా అతడే ఆత్మ. అతని కోసమే నేను అగ్నిహోత్రాన్ని వ్రేలుస్తున్నాను అని ధ్యానించాలి. ఈ విధంగా చేసిన వాడు అందరికీ ఆనందాన్ని చేకూర్చేవాడవుతున్నాడు. ఇలా అగ్నిహోత్ర భావంతో తన ముఖంలో గ్రాసాలని అనగా గడ్డిని ఆహుతులుగా భావించి హోమం చేయాలి. అగ్నులు మొత్తం 4 రకాలుగా ఉంటాయి. 1 సూర్యాగ్ని, ఇది సూర్యమండలాకారంతో ఉంటుంది. వేదాలలో ఈ అగ్ని 1000 కిరణాలతో ఏకర్షిగా ప్రకాశిస్తుంది. 2 దర్శనాగ్ని,
ఇది సూర్యుడి కన్నా క్రింది భాగంలో ఉంటుంది. చతురస్రాకారంతో అహవనీయాగ్ని రూపంతో ముఖభాగంలో ఉంటుంది. 3. శరీరాగ్ని. దీనికే జఠరాగ్ని అని పేరు. ఇది అర్ధచంద్రాకారంతో దక్షిణాగ్ని రూపంతో హృదయంలో కొలువు ఉంటుంది. ఈ అగ్ని జరెను పోగొట్టి సకల హవిస్సుల్ని హతం చేస్తుంది. జీవులు భుజించిన ఆహారాన్ని ఈ అగ్ని జీర్ణింపజేస్తుంది. 4. కోష్టాగ్ని. ఇది అసిత, పీత, లీఢ, ఖాదిత అనగా తినటం, త్రాగటం, నాలుకతో పీల్చటం, నమలటం అనే వాటి ద్వారా స్వీకరించిన ఆహార పదార్థాలని చక్కగా జీర్ణం చేస్తుంది. ఈ అగ్ని నాభిస్థానంలో ఉండే మణిపూరక చక్రంలో గార్హపత్యాగ్ని అనే పేరుతో ఉంటుంది. ప్రాయశ్చిత్తాగ్ని అనే మరొక అగ్ని అన్ని అగ్నుల కన్నా క్రింద భాగంలో ఉంటుంది. దానికి ఇడ, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు స్త్రీల అనుబంధంగా ఉంటారు. ఈ అగ్ని చంద్రకిరణాలతో ప్రజలను సృష్టించే పని చేస్తాడు. తృతీయ ఖండ. కర్రలాంటి రూపంతో ఆశ అనే పాశంతో ప్రకాశిస్తున్న ఈ శరీరం అనే యజ్ఞానికి 1. యజమాని ఎవరు, 2. భార్య ఎవరు, 3. ఋత్విజులెవరు, 4. సదస్సులెవరు, 5. యజ్ఞపాత్రలు ఏవి, 6. యజ్ఞవేదిక ఏది, 7. ఉత్తరవేది ఏది, 8. ద్రోణ కలశం ఏది, 9. ఏది రథం, 10. ఏది పశువు, 11. ప్రధాన ఋత్విక్కులెవరు, 12. ఎవరు హోత, 13. బ్రాహ్మణాచింసి ఎవరు, 14. ఎవరు ప్రస్తోత ప్రతిప్రస్తాత, 15. ఎవరు మైత్రావరుణుడు, 16. ఉద్గాంత ఎవరు, 17. ఏది ధార, 18. పోత ఎవరు, 19. ఏవి దర్భలు, 20. ఏది స్రవం, 21. ఏది అజ్వస్తాలి అనగా పాత్ర, 22. ఏవి అఘారాలు, 23. ఆజ్యభాగాలు ఏవి, 24. ప్రయాజులు ఏవి, 25. ఏవి అనియాజులు, 26. ఇడ ఏది, 27. ఏది సుక్తవాకం, 28. సంయువాకం ఏది, 29. పత్ని సంయాజులు ఏవి, 30. యూపస్తంభం ఏది, 31. ఏది రసన, 32. ఏవి ఇష్టులు, 33. అవభృదం ఏది. చతుర్థ ఖండ. స్తంభంతో పాశంతో వెలుగొందే ఈ శరీరం యజ్ఞానికి 1. ఆత్మ అనగా జీవుడి యజమాని, 2. బుద్ధి భార్య, 3. వేదాలే ఋత్విక్కులు, 4. అహంకారం అధ్వర్యుడు, 5. చిత్తం హోత, 6. ప్రాణవాయువు బ్రాహ్మణచ్చాంసి, 7. అపానవాయువు ప్రతిప్రస్తాత, 8. వ్యానవాయువు ప్రస్తోత, 9. ఉదానవాయువు ఉద్ఘాత, 10. సమానవాయువే మైత్రావరుణుడు, 11. శరీరమే వేదిక, 12. నాసిక అనగా ముక్కు ఉత్తర వేదిక, 13. తల ద్రోణ కలశం, 14. కుడి చెయ్యి స్రవం, 15. ఎడమ చెయ్యి ఆజ్యపాత్ర, 16. చెవులే అఘారాలు, 17. నేత్రాలు ఆజ్యభాగాలు, 18. మెడ వసోర్ధార, 19. పాదమే పోత అనగా ఋత్విక్ విశేషుడు, 20. పంచతన్మాత్రలు సరస్సులు, 21. మహాభూత గణాలే ప్రయాజలు, 22. భూతగణాలు అనియాజులు, 23. నాలుకే ఇడ, 24. దంతాలు పెదవులే సుక్తవాకాలు, 25. దవడ సంయువాకం, 26. స్మృతి, దయ, క్షమ, అహింస ఇవన్నీ పత్ని సంయాజులు, 27. ఓంకారమే యూపస్తంభం, 28. ఆశ అనేది రసన, 29. మనసే రథం, 30. కామమే యాగం కోసం తెచ్చిన పశువు, 31. తల వెంట్రుకలే దర్భలు, 32. 5 జ్ఞానేంద్రియాలే యజ్ఞపాత్రలు, 33. 5 కర్మేంద్రియాలే హవిస్సులు, 34. అహింస అనేది ఇష్టి, 35. త్యాగం దక్షిణ, 36. మరణమే అవభ్రద స్నానం. మానవుడు ఈ విధంగా తన శరీరాన్ని భావించి ప్రాణాగ్నిహోత్రాన్ని ఆచరించటం అవసరం. ఈ శరీరంలోనే సకల దేవతలు నివసించి ఉన్నారు. ఈ ప్రాణాగ్ని బ్రహ్మోపనిషత్తుని ఒకసారి పఠించిన వాడికి లేదా కాశీలో మరణించిన వాడికి పునర్జన్మ లేదు. అలాంటి వాడికి వెంటనే ముక్తి ప్రాప్తిస్తుంది. కృష్ణ యజుర్వేదాంతర్గత ఉపనిషత్తులలో 29వది అయిన ప్రాణాగ్నిహోత్రోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ.